హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. రుజువు దొరికింది. వల్లభినగరం వర్తకానికి ప్రసిద్ధి. ఒకరోజు దూర ప్రాంతం నుంచి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్లాడు. తన దగ్గర ఉన్న 500 రూపాయలతో ఏదైనా సామగ్రిని కొందామనుకున్నాడు. ఇంతలో ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకునినా, డబ్బు కాజేసి పారిపోదామని అనుకుంటున్నావా అంటూ దబాయించింది. నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఇది నా డబ్బు అని గట్టిగానే బదులిచ్చాడు సాంబయ్య. మాటామాటా పెరగడంతో జనం పోగయ్యారు. న్యాయాధికారి దగ్గరకు వెళ్ళండి, ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు అని సలహా ఇచ్చాడు ఓ వ్యక్తి. సరేనంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాక్కెళ్ళిందామె. ఇద్దరూ తమ వాదనలు వినిపించారు. ఆ మహిళ అబద్ధం చెబుతున్నట్టు న్యాయాధికారికి అర్థమైపోయింది. దాన్ని ధృవీకరించుకునేందుకు ఓ చిన్న నాటకం ఆడాడు. నీ మాటలు నమ్మాలనిపించడం లేదు, ఆమె డబ్బు ఆమెకు ఇవ్వు అని సాంబయ్యను ఉత్తుత్తిగా ఆదేశించాడు. చేసేది లేక ఆమె చేతుల్లో డబ్బు పెట్టాడు సాంబయ్య. ఆ తర్వాత సాంబయ్యను పిలిచి, ఆమె వెనకాలే వెళ్లి డబ్బులాగేసుకో, మిగతాది నేను చూసుకుంటా అని రహస్యంగా చెప్పాడు న్యాయాధికారి. సాంబయ్య అలానే చేయబోయాడు. కాని ఆమె ఎంతకూ పట్టు విడవలేదు. మళ్లీ న్యాయాధికారి వద్దకు వెళ్లి, అయ్యా, మీరు నాకు ఇప్పించిన డబ్బును ఇతను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది. నిజంగానే నీ డబ్బు లాగేసుకున్నాడా అని రెట్టించాడు న్యాయాధికారి. లేదు, నేను లాక్కోనివ్వలేదు, బలంగా అడ్డుకున్నాను అని బదులిచ్చిందామె. నా అనుమానమే నిజమైంది. సాంబయ్య దుర్బలుడు. నీనుంచి బలవంతంగా డబ్బు లాగేసుకునే శక్తి అతనికి అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. ఆ అమాయకుడి డబ్బు కాజేయడానికి నువ్వే అబద్ధమాడినట్లు తేలిపోయింది అంటూ తీర్పు ఇచ్చాడు న్యాయాధికారి. తన తప్పును ఒప్పుకుని మరోసారి పరుల సొమ్ముకు ఆశపడనంటూ క్షమాపణ కోరిందామె. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.